ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వార ఫలితాలు, ఈ యొక్క వార ఫలితాలు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయి, అందులో ముఖ్యంగా ఏంటంటే గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఈ యొక్క వారంలో, మార్చి 6 నుంచి 12వ తేదీ వరకు అని చూసుకున్నట్లయితే, వృషభ రాశిలో రాహువు యొక్క సంచారము, వృశ్చికంలో కేతువు యొక్క సంచారము జరుగుతుంది. అలాగే మేషంలో చంద్రుడి యొక్క సంచారము మరియు రవి, గురు, బుధుల యొక్క సంచారం కుంభరాశిలోని, మకరంలో శని, శుక్ర, కుజుల యొక్క సంచారం జరుగుతుంది. అంటే శుక్ర కుజులు ఇద్దరు కూడా శనితో కలిసి మకరంలో సంచరిస్తున్నాడు, కర్మకారకుడితో కలిసి. అలాగే రాహువు సహజతన స్థానంలోని, కేతువు వృశ్చికంలోని, అదేవిధంగా జీవాత్మ సంయోగం దగ్గరికి బుధుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ స్థితి ఎప్పుడైతే ఉందో ఈ యొక్క గ్రహస్థితి ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు కనుక చూసినట్లయితే, ఈ యొక్క వారంలో రాశినాథుడు దశమంలో ఉన్నాడు. ఇది అనేకమైనటువంటి బాధ్యతల్ని మీకు ఇస్తుంది. అనేకమైన బాధ్యతల్ని మరియు వర్క్ పెంచుకునే విధంగాను, అదేవిధంగా మీరు కొన్ని మీ చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత ఆక్యుపెన్సీ, మీరు కొన్నిటిని తీసుకోవాల్సిన కొన్ని బాధ్యతల్ని ఇస్తుంది ఇక్కడ ముఖ్యంగా మీకు. అలాగే దశమ స్థానంలో శని కూడా ఉన్నాడు. కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి సంస్థల్లో కాంపిటీషన్ పెరగడం కానీ, చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కానీ, ఎలాగైనా సరే ఈ యొక్క టాస్క్ నేను కంప్లీట్ చేయాలనేటువంటి తత్వంలో కానీ మీరు ఉంటారు. అలాగే ధన విషయంగా చూసుకున్నట్లయితే, మీకు ధన సంబంధించినటువంటి విషయంలో కొంత కష్టమైనప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి ధనం వచ్చి తీరుతుందో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ శుక్రుడు ఉన్నటువంటి స్థితిని గమనించినట్లయితే వ్యాపార మూలక ధనయోగాలు కాస్త కనిపిస్తున్నాయి ఈ వారంలో మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ బుధుడు అంటే తృతీయాధిపతి అయినటువంటి బుధుడు రవి, గురువుల దగ్గరికి వెళ్ళాడు. ఈ వారంలో 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మధ్యవర్తుల మూలంగా మీకు ఏదైనా సరే వివాహ సంబంధించినటువంటివి సంబంధాలు రావడము, లేనట్లయితే ఆ యొక్క మధ్యవర్తి మూలంగానే కొన్నిసార్లు మనకు చూడండి, మీడియేటింగ్స్ వాళ్ళ మూలంగా కొంత మనకు రావాల్సినటువంటి ఏదైతే సంబంధం ఏదైతే ఉందో అది మిస్కమ్యూనికేట్ అవ్వడము, ఇటువంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కాస్త ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు లేదా రెంట్కి తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించినటువంటి వారు మరియు రైతులు కాస్త జాగ్రత్తగా వహించాలి మీరు. అంటే ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేసేటప్పుడు కానివ్వండి, అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, ప్రధానంగా ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. మరొక విషయం ఏంటంటే, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మంచి ధనయోగం కనిపిస్తుంది. అంటే సినిమా ఫీల్డ్ కానీ, యూట్యూబ్ కానీ, అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లో ఉంటారు, ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్, కళారంగాలకు సంబంధించిన మీకు ఈ యొక్క వారం ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. ఇక అప్పులు తీసుకోవడము, అదేవిధంగా రుణ సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఈ వారంలో హోమ్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, పర్టికులర్గా ఎడ్యుకేషన్ లోన్స్, ఆ యొక్క విషయంలో మీకు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఈ వారము. ఏదో తెలియని ఒక ఆటంకం, ఆస్తి సంబంధించిన
యాన్సిస్టర్స్ ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో. బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, ఎందుకంటే ఇక్కడ గురువు అస్తంగత్వం చెందాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా దుర్గా నామాన్ని జపించండి. ఓం దుర్గాయ నమః అని చెప్పి అనుకుంటూ చేస్తూ గోవుకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు తినిపించండి. చాలా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక వృషభ రాశి, వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో ప్రధానంగా మీరేంటంటే, నేను ఏదో ఒక ఘర్షణలో ఇరుక్కోబోతున్నానని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను కనుక ఇక్కడ అప్రమత్తంగా లేకపోతే నేను అనవసరంగా ఇంకో దేంట్లోకి వెళ్ళబోతున్నాను కాబట్టి దీని నుంచి నేను ఎలా బయటపడాలనేటువంటి ఆలోచన విధానంలో ఉంటారు మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంత రుణ సంబంధించినటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మట్టుకు అవి క్లియర్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. రుణం కోసం చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది, అలా ఎటువంటి సందేహం లేదు. రుణ ప్రయత్నం కూడా సఫలీకృతం అయి తీరుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరితోనైనా మీరు మెసేజింగ్స్ కానీ, మెయిలింగ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక మీడియేటింగ్ చేసే విషయాల్లో కానీ, మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెట్టుకునేటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో మీరు ఏదైనా ఒక గృహము, వాహనము, ఒక ఆఫీస్ స్పేస్ కావచ్చు, ఏదైనా రెంటల్స్ తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, ఎనీథింగ్, ఒక బంగారు ఆభరణం కావచ్చు, ఇటువంటివి మీరు దక్కించుకునేటువంటి యోగం కనబడుతుంది పర్టికులర్గా. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలలో ఈ వారంలో మీ యొక్క సంతానం విషయంలో కొంత ఎక్కువగా ఆలోచించడం కానివ్వండి, లేనట్లయితే సిబ్లింగ్స్ మూలంగా కొంత సంతానానికి ఏదైనా మేలు జరగడం కానివ్వండి, ఇటువంటివి కనబడుతున్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వారంలో ప్రధానంగా మీరు 6వ స్థానాధిపతి కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరికైనా రుణములు ఇచ్చే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడము, ఇవ్వడము, ఈ విషయంలో కొంత ఘర్షణ కనబడుతుంది. మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అందులో ప్రధానంగా దూరంగా ఉన్నటువంటి వారితో, లాంగ్ ఎక్కడో ఉన్నటువంటి వారితో కొంత ఘర్షణ సంబంధించినటువంటి విషయాలు కనబడుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కొంత అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఏదైతే కోరిక ఉందో దాని ఇంట్లో వాళ్ళకి చెప్పడము, తద్వారా కొంత ఘర్షణ కూడా కనబడుతుంది. బట్ ఏదైనా కానీ ఈరోజు అంటే ఈ యొక్క వారంలో వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడు శని యొక్క నక్షత్రంలో కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే, కాస్త వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ఇక్కడ దశమ స్థానంలో గురువు యొక్క అస్తంగత్వం జరిగింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు విష్ణు సహస్రనామాలు, నృసింహస్వామి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశినాథుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఏదైనా సరే దేవతా సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి యోగం కనబడుతున్నది. అలాగే సప్తమాధిపతి అస్తంగత్వం చెందాడు కాబట్టి వృత్తి, ఎందుకంటే దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి వృత్తి, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్ మ్యాటర్స్ విషయాలు కనుక చూసుకున్నట్లయితే కొంత రావాల్సిన డబ్బులు వస్తాయి కానీ కొంత ఒత్తిడిగా వచ్చేటువంటి యోగం కనబడుతుంది.
అలాగే కాస్త విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు పూర్తి స్థాయి అంటే మీరు వెళ్ళేటువంటి విషయం ఏదైతే ఉందో అది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అనేటువంటిది చూసుకొని వెళ్ళండి. అంటే మీరు వెళ్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది మీకు ఏదైనా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఇస్తుందా అనేటువంటిది కాస్త కూలంకుషంగా ఆలోచించుకొని వెళ్ళండి. అలాగే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్స్, అంటే ముఖ్యంగా భూమిని నమ్ముకునేటువంటి వారు రైతులు, వీరికి ధనయోగం కనబడుతుంది. అంటే వీటి మూలంగా ధనయోగం ఈ వారంలో ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కొన్ని ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే చతుర్థాధిపతి కుంభరాశిలో సంచరిస్తున్నాడో, ఈ కుంభంలో ఎప్పుడైతే రవి గురువులు ఉన్నారో అస్తంగత్వ ప్రదేశంలో గురువు దగ్గర బుధుడు సంచరిస్తున్నాడో ఇది ఎటువంటి ఫలితాలను చూపిస్తుంది అని చెప్పి చూసినట్లయితే ఇది ప్రధానంగా చూపించేటువంటి ఫలితము ఇక్కడ మీరు ఏదైనా ఒక భూమిని కొనేటువంటి విషయంలో అక్కడ ఏదైనా కొంత రాజకీయ ఒత్తిడి కావచ్చు, పెద్దవాళ్ళ యొక్క ఒత్తిడి కావచ్చు అక్కడ మీకు సూచిస్తుంది. కాబట్టి అటువంటివి ఏమైనా ఉన్నాయా, ఆంక్షలు ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని జోన్స్ ఉంటాయి, ఇక్కడ కట్టకూడదు, ఇక్కడ వాటర్ ఏరియా అని అదని ఇదని ఉంటుంది. అటువంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి గవర్నమెంట్ పెట్టిన కొన్ని ఆంక్షలకు సంబంధించినవి స్పష్టంగా తెలుసుకొని భూమి కొనుగోలు చేయండి. అలాగే మిథునం వారికి కాస్త సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమాధిపతి అష్టమ స్థితి ఉన్నాడు, శని కుజుల మధ్యన ఉన్నాడు. కాబట్టి అంటే గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు రాజకీయ పరంగా ఘర్షణకు గురయ్యేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సంతానం విషయంలో కూడా కొంత సంతానంతో ఘర్షణ కావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ప్రధానంగా ఎవరైనా ఇష్టపడి వారికి ప్రపోజ్ చేసే విషయం కావచ్చు, వారి నుంచి కొంత ఏదైనా వ్యతిరేకమైనటువంటిది రావడం కావచ్చు, మీరు ఈ వారంలో చూస్తారు. అలాగే కాస్త రుణ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు ప్రయత్నం చేసేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గోవుకి బెల్లము మరియు క్యారెట్లు సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ తినిపించండి. చాలా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశినాథుడు చంద్రుడు ఎవరైతే ఉన్నారో దశమ స్థానంలో ఉండగా ఈ యొక్క వారం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉద్యోగ అవకాశాలకి ఇది ఒక మంచి వారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దశమాధిపతి కూడా మనకి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దశమాధిపతి ఉచ్చస్థితిలో మీ యొక్క రాశి చక్రంలో అంటే మీ గోచారంలో ఉన్నాడో మీ యొక్క దశమాధిపతి కర్కాటక రాశ్యాత్ ఇది ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది అని ఆశ పెట్టుకోవచ్చు. ఇక ధన సంబంధించినటువంటి విషయంలో ధనం యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అయితే సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోవుకి గోధుమ రవ్వ తినిపించడం మీ యొక్క ధన సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత సిబ్లింగ్స్తోని లేదా మీ కింద పనిచేసే వారితోని సిబ్లింగ్స్తోని షార్ట్ జర్నీస్ వల్ల, అదేవిధంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కమ్యూనికేషన్స్ విషయంలోని మాట్లాడుకునేటువంటి విషయాల్లోని కొంత క్లారిటీగా ఉండండి. ఈ వారంలో ప్రధానంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా వస్తువు, గృహము, వాహనము, ఆభరణము కొనుగోలు చేసి ఇచ్చేటువంటి యోగం కనబడుతుంది. కాకపోతే ఇక్కడ శుక్రుడు శనికుజుల మధ్యనున్నాడు కాబట్టి మకర రాశిలో మీరు ఎనీ వెహికల్ కొనుగోలు చేసి నడిపించేటప్పుడు రఫ్గా వెళ్ళకూడదు ఒకటి. రెండవది, మీరు ఈ వారంలో కొనుగోలు చేసేటువంటి భూమి, గృహము ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు కూలంకుషంగా పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడకుండా కొనకండి. అలాగే కాస్త ఆలోచనలు చిత్ర విచిత్రంగాను, కాస్త స్వప్నంలో సర్ప దర్శనాలు జరుగుతూ ఉంటాయి. కంగారేం పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం చదువుకుంటే సరిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రుణ సంబంధించినటువంటి విషయాల్లోని లేదా కొంతమంది ఓవర్ ఫ్యాట్ అవుతూ ఉంటారు.
ఫ్యాట్ ఎక్కువ అవడం, లేనట్లయితే కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లోనే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. సప్తమ స్థానంలో ఎప్పుడైతే కుజశనులు ఉంటూ శుక్రుడున్నాడో వివాహ సంబంధించినటువంటి విషయాల్లో, అది వివాహ నిర్ణయం సంబంధించిన విషయం కావచ్చు, ఆల్రెడీ వివాహం జరిగి మీ ఇరువురి మధ్యన ఉండేటువంటి కంపాటబిలిటీ, అంటే మీ ఇరువురి మధ్యన ఏదైనా చిన్న చిన్న ఘర్షణలు రావడం కావచ్చు, ఇవి సూచిస్తున్నాయి. కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోనే, అన్సిస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో షేరింగ్ అయ్యేటువంటి విషయం కావచ్చు, లేనట్లయితే ప్రాపర్టీస్ కొన్ని ఒక్కోసారి మనకి గవర్నమెంట్ అక్కడ నుంచి ఏదో రోడ్ వేస్తుందనో, లేకపోతే ఆ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళడము, దానివల్ల కాస్త ఇబ్బంది పడడం అనేటువంటి సూచించబడుతుంది. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపార లాభాల్లోని, మరియు ఇక్కడ ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే ఈ వారము కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ లాభదాయకంగా ఉన్నాయి. కాకపోతే కాస్త చూసి చేయాల్సినటువంటి స్థితి ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గణపతి యొక్క నామాన్ని జపించండి. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. మీకు పంచమం ఆలోచన స్థానం. గణపతి మీ యొక్క ఆలోచనల్ని సరైనటువంటి స్థితిలో పెట్టేటువంటి దేవతా స్వరూపం. కాబట్టి నిత్యము గణపతి ఆరాధన. వీలైతే గోవుకి సాక్షాత్ గణపతే ఈ యొక్క గోవు రూపంలో ఉన్నారు అని చెప్పి భావిస్తూ గ్రాసము తినిపించండి గోవుకి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఉన్నటువంటి స్థితి, సప్తమ స్థానంలో పంచమాధిపతిని అస్తంగత్వం చేసుకుని ఉన్నాడు. ఇది కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి, నేను ఎలాగైనా సరే చేసుకుంటాను అనేటువంటి ఒక తెలియని ఒక మొండి పట్టుదల మీలో పెరుగుతూ ఉంటుంది. కాకపోతే అది అవతల వాళ్ళకి ఎంతవరకు ఇష్టము, మీరు తొందరపడి ఏమైనా ఘర్షణకి దిగి మరి అలా చేస్తున్నారా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించి మీరు అడుగు ముందుకు వేయండి. అలాగే సామాజికమైనటువంటి విషయాల్లోనది కొంత నిగూఢమైనటువంటి కొన్ని పరిశీలన చేయడము, తద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు రీసెర్చ్ ద్వారా తెలుసుకోవడం కూడా ఈ యొక్క వారంలో మీకు కనబడుతుంది. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే విదేశీ ధన యోగము, అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి, వేరే దేశాలకు వెళ్ళి చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ధన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, వ్యాపార మూలకంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునేటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో, దాని నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో మీకు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. అయితే ఈ వారంలో సహోదరులతోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకటంటే అవతల వాళ్ళకి ఇంకో రకంగా అర్థం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, మరియు రుణము తీసుకోవడము, ఇవ్వడము, ఈ యొక్క విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహం వారు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చతుర్థాధిపతి ఎగ్జాల్ట్ అవుతున్నాడు. ఇది ఒక రకంగా మంచిదే అయినప్పటికీ అక్కడ శని ఉన్నాడు. కాబట్టి వాహన గృహ విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇది కొనుగోలు చేయడం కానీ, అమ్మడం కానీ, మీరు ఏదైనా సరే దానికి సంబంధించిన దాని మీద ఏదైనా రుణం ఇవ్వడం కానీ, ఒక్కోసారి మనం వాహనమో లేకపోతే గృహమో వస్తువులో పెట్టుకొని రుణాలు ఇస్తూ ఉంటారు కొంతమంది. ఆ యొక్క విషయాల్లో వాళ్ళది అదే ప్రొఫెషన్ అయినట్లయితే ఇంకా తప్పదు ఎలాగో. కాకపోతే అదే ప్రొఫెషన్ అయ్యి మరి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోలేం కదండి అనుకున్నప్పుడు నేను చెప్పేటువంటి సలహా ఏమిటి అంటే కాళికాదేవి యొక్క ఉపాసన చేయండి, అప్పుడు అటువంటి ఇబ్బందులు రావు. లేదా గణపతి ఆరాధన చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు కనబడుతున్నాయి. అంటే ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చిన్న ఫోన్ కాలు లేనట్లయితే చిన్నగా మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కూడా కొన్ని లాభాలు వస్తున్నాయి మీకు. ఇక్కడ బుధుని యొక్క స్థితి కనుక గమనించినట్లయితే మీడియేటింగ్స్ ద్వారా లాభాలు కనిపిస్తున్నాయి అధికంగా మీకు. మరియు ఈ వారంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి, అనవసరమైనటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు గోవుకి పిడికెడు బెల్లము, క్యారెట్స్ తినిపించండి. ఇది మనకు అనవసరంగా దీనివల్ల గొడవలు వస్తాయి, దీని జోలికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు అని అనుకునేటువంటి జోలికి మాత్రం మీరు పొరపాటును కూడా వెళ్ళకండి. అనవసరమైన ఘర్షణ, అనవసరమైన తలనొప్పులు,
దానివల్ల మీరు మళ్ళీ ఇంకో రుణం చేయాల్సిన పరిస్థితి రావడం. ఎందుకంటే 6వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నాయి. ఇది మొండి వైఖరిని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇటువంటి వాటిల్లో కూడా ఇరుక్కునేలా చేస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే 6వ స్థానంలో రవి గురువులతో ఉన్నాడో కాస్త రాజకీయ నాయకులతోని గురువులతోని కొన్ని నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకునేటువంటి అంశంలోని కుండలిని శక్తి ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా, క్రియాయోగాలు, కుండలిని శక్తులు, లేనట్లయితే మెడిటేషన్లో డీప్గా వెళ్ళడము, ఇటువంటివన్నీ చేద్దామనేటువంటి ఒక ఆసక్తితో నిగూఢమైనటువంటి విద్యలు నేర్పించేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. అలాగే 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త రుణ సంబంధించినటువంటి క్లియర్ చేసుకునేటువంటి పనిలో కూడా కొంత ఉంటారు. అంటే ఎక్కువ వడ్డీకి ఆల్రెడీ మనం కడుతున్నాము, ఆ యొక్క ఎక్కువ వడ్డీ వాళ్ళకి తక్కువ వడ్డీ దగ్గర డబ్బులు తీసుకొచ్చి దాన్ని అడ్జస్ట్ చేసి ఆ వడ్డీ యొక్క దీన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఏదైతుందో సఫలీకృతం అవుతుంది. అలాగే ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో కొంత మీకు మీ సంతానానికి ధన సంబంధించిన విషయంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొంత ఫండింగ్ ఉంటుంది, పార్టీలకు ఇవ్వాల్సిన ఫండింగ్ విషయంలో కూడా కొంత ఘర్షణ కనిపిస్తుంది. ప్రధానంగా మీరు ఇక్కడ సినిమా ఫీల్డు, కళారంగాలకు సంబంధించినటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు ఫైనాన్స్ విషయంలో ప్రధానంగా కొంత జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో తండ్రి వరుస వారితో లేదా తండ్రితో కుటుంబ సభ్యుల మధ్యని ఈ ధన సంబంధించినటువంటి విషయంలో కొంత ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ తృతీయంలో కేతు ఉన్నాడు. ద్వితీయాధిపతి వెళ్ళి శని కుజులతో కలవడం ఒక ఎత్తు అయితే, తృతీయంలో కేతు ఉన్నాడు అంటే కమ్యూనికేషన్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ విషయాల్లో ఉండాలి అంటే తృతీయం అంటే కేవలం కమ్యూనికేషన్స్ మాత్రమే కాదు, రాతకోతలు, మధ్యవర్తిత్వము, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకోవడము. కాబట్టి మీరు ఏదైనా భూమి, ఎందుకంటే చతుర్థాధిపతి వెళ్ళి రవితో ఉన్నందుకు భూమి కొనుగోలు చేసేటప్పుడు తీసుకునే అగ్రిమెంట్స్ ఒక్కోసారి మనం ఎవరికో అడ్వాన్స్ ఇచ్చేస్తాం, తీరా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయండి అంటే తిప్పుతూ ఉంటారు, ఇదిగో అంటారు, అదిగో అంటారు, వాడు చచ్చిపోయాడు అంటారు, వీడు బతికాడు అంటారు, తిప్పుతూనే ఉంటారు వీళ్ళు. కాబట్టి ఎటువంటి మనిషి దగ్గర మనం భూమి కొంటున్నాము, ఎలాంటి వ్యక్తికి మనం అడ్వాన్స్ ఇస్తున్నాము, ఎలాంటి జెన్యూన్ పర్సన్తో మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాము, ఇవి చాలా ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశాలు మీకు కన్యారాశి వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంది ఈ వారంలో, వివాహ ప్రయత్నాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆకస్మికంగా లాభాలు వస్తాయనేటువంటి కొన్ని ఆశలతో కొన్ని చేసేటువంటి పనుల వల్ల కొంత ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అవి ఎటువంటి విషయాల్లో వస్తాయంటే సర్వసాధారణంగా కొంతమంది ఆడుతూ ఉంటారు ఇవాళ రేపు గుర్రం పందాలు కానివ్వండి, లేకపోతే బెట్టింగ్స్ కానివ్వండి, ఈ పేకాటలు కానివ్వండి, ఇటువంటివి ఆన్లైన్లో పేకాటలు ఆడుతూ ఉంటారు, బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. ఇటువంటి విషయాల జోలికి వెళ్ళారు అంటే ఏదో వస్తుందని ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు గమనించినట్లయితే ఈ వారంలో మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ అదే ఉంటారు, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే బుధుడున్న స్థితి 6వ స్థానంలోకి వెళ్ళి ఉన్నాడు, సర్వీస్ స్థానంలోకి, దశమాధిపతి. ఇది ఉద్యోగ అవకాశాలని ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. అలాగే మరి కొంతమందికి ఏంటంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని ఉందండి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నానండి అంటూ ఉంటారు. ఈ వారంలో మీరు దానికి సంబంధించిన వర్క్స్ ఏదైనా ప్రారంభించినట్లయితే పాజిటివ్గా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఈ వారంలో కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్, లేనట్లయితే విదేశీ సంబంధించిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మీకు లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా శక్తి దేవత ఆరాధన కూడా ఏదైనా చేయవచ్చు, చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు చతుర్థంలో ఉన్నాడు, ఉన్న స్థితి ఎలా ఉంది, శని కుజుల మధ్యన ఉన్నాడు. కాబట్టి ఇది పర్టికులర్గా మీకు ఏంటంటే విద్యార్థులకు ప్రధానంగా విద్యా సంబంధించిన విషయంలో బోల్డ్ అంత ప్రెషర్ని ఇస్తూ ఉంటాడు ఇక్కడ.
అమ్మో చాలా తక్కువ సమయం ఉంది, చదవాల్సింది ఎక్కువ ఉంది, ఎలాగ అనేటువంటిది. అలాగే రైతులకి మాత్రం చాలా బాగుంటుంది. పంట పొలాలకు సంబంధించినటువంటి విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు ఎవరైతే చేస్తారో వారికి మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు చూస్తారు ఈ వారంలో. అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధించినటువంటి విషయాల పట్ల ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు మనకు రిటర్న్స్ వస్తాయి అనేటువంటిది ప్రధానంగా మీరు ఆలోచించి పెట్టవలసిన స్థితి ఉంది. అలాగే ఇక్కడ 2వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇది కొంతవరకు ఏంటంటే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎటువంటి సిచ్యువేషన్స్ చూపిస్తాయి ఇవి అంటే, మీకు రావాల్సింది ఒక 10 లక్షలు ఉన్నాయి, ఒక వ్యక్తి ఇస్తా అన్నాడు, కానీ ఒకటేసారి ఇవ్వకుండా కొంచెంగా ఇస్తూ ఉంటాడు. కేతువు ఎప్పుడు కూడా సపరేటివ్ ప్లానెట్ అంటారు, కట్ చేసే ప్లానెట్ అంటారు. కాబట్టి ఈ రకంగా ధనం వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ యొక్క తృతీయాధిపతి ఉన్నటువంటి స్థితిని కనుక గమనించినట్లయితే భూమికి సంబంధించిన, గృహాలకు సంబంధించిన, వాహనాలకు సంబంధించిన ఎనీ అసెట్ సంబంధించినటువంటి విషయంలో కొంత సిబ్లింగ్స్తో ఘర్షణ కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి ప్లానింగ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రుణ విముక్తి యోగం ప్రజెంట్ మీకు నడుస్తుంది కాబట్టి రుణం ఏదైనా సరే తీసుకున్నది క్లియర్ చేసేసుకుందాం అనుకునేటువంటి విషయాలకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ ఉద్యోగం రావడము ఇదంతా కూడా చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కొన్ని విదేశీ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, ఈ యొక్క వారంలో ఖచ్చితంగా సఫలీకృతం అవుతుందని ఎటువంటి సందేహం లేదు. అందులో ప్రధానంగా కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి దూర ప్రాంతాలకు వెళ్ళాలనేటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటివి ఈ వారంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగం కూడా కనబడుతుంది. ఆకస్మికంగా కొన్ని లాభాలు పొందుతారు వ్యాపారాల విషయంలో. అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు, ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేసేటువంటి వారు ఆకస్మిక లాభాలు చూపిస్తుంది ఇక్కడ మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా నవగ్రహాల్లో రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నిత్యము దత్తాత్రేయుని యొక్క మంత్రము మరియు సూర్యభగవానుని యొక్క ఆరాధన చేయండి. మరియు గోవుకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారి కన్నా చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో కేతువు యొక్క సంచారము రాశినాథుడు తృతీయ స్థానంలో ఎగ్జాల్టెడ్ స్టేజ్లోకి వెళ్ళడము, ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ కొంత వైరాగ్యము, జ్ఞానము, ఆధ్యాత్మికమైనటువంటి కోణములు కనబడుతున్నాయి ఈ రాశికి ఈ వారంలో. అలాగే కొన్ని విషయాలు ఎలాగైనా నేను సాధించాలి, శత్రువుల యొక్క అడ్డంకం అంటే ఏంటి, వృశ్చికం వారికి ఏంటంటే శత్రువులు కొన్ని విషయాలు చేసే ప్రయత్నాల్లో అడ్డంకి కలిగిస్తున్నారు అనేటువంటి దీంట్లో కొంత మనస్తాపం కావచ్చు, ఆ మనస్తాపం నుంచి వచ్చేటువంటి పట్టుదల కావచ్చు, తద్వారా మీరు గెలవడము, ఇటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం కొంతవరకు సర్క్యులేషన్ అనేటువంటిది పెరుగుతుంది. కాకపోతే కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ధన అధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ పంచమాధిపత్యం కూడా గురువుకు వచ్చింది. కావున మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అందులో ముఖ్యంగా షేర్స్కి కారకుడైనటువంటి పంచమ స్థానాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. ఒకే దగ్గర ఉంటూ అస్తంగత్వం చెందుతున్నారు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో షార్ట్ టర్మ్లో ట్రేడింగ్స్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే తృతీయ భావంలో ఎప్పుడైతే శని కుజులు ఉన్నారో, శని కుజ మరియు ఈ యొక్క శుక్రుడి యొక్క సంబంధం ఏర్పడిందో ఇది
కొన్ని కొన్ని కొత్త ప్రయత్నాలకి సఫలీకృతం అయ్యేలా చేస్తుంది. అందులో ప్రధానంగా వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చాలా మట్టుకు మీరు మీ బంధువర్గంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఈ యొక్క గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే విద్యార్థులు ప్రధానంగా ఇక్కడ మీరు చేసేటువంటి కోర్సెస్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అంటే తొందరపడిపోయి ఏదో కోర్స్ తీసుకున్న తర్వాత అయ్యో చేయలేకపోతున్నాము అని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చతుర్థం కంటే తృతీయంలో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే చతుర్థం కంటే తృతీయంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏదైనా ఒకటి తొందరపడి కోర్స్ తీసుకొని మళ్ళీ నాకు అది వద్దు అని చెప్పి వెనక్కి రావడం ఇటువంటివి సూచిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఏదైనా భూమి, గృహము, వాహనము అమ్మకానికి చాలా బాగుంది ఈ వారం చూసుకున్నట్లయితే. ఎప్పటి నుంచో అమ్ముడుపోవట్లేదండి, ఈ స్థలం అమ్ముడుపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ యొక్క స్థితి చాలా బాగుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో పార్ట్నర్స్ యొక్క సహకారం ద్వారా కొంత ఉద్యోగ అవకాశాలు రావడము, జీవిత భాగస్వామికి కూడా విదేశాలకు పంపించే ఉద్యోగ అవకాశాలు తెప్పించాలనుకునేటువంటి మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, మరియు కొన్ని విషయాల్లో అంటే ఇక్కడ వ్యయాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన సూర్య భగవాను యొక్క ఆరాధన చేయండి, రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశికి రాస్యాధిపతి అయినటువంటి గురువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి కాస్త మీరు షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. షార్ట్ జర్నీసు నిగూఢంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటువంటి క్రమంలో మనం తెలుసుకుంటుంది నిజమా లేకపోతే అపోహల, గాసిప్స్ని మనం నిజంగా నమ్ముతున్నామా అనేటువంటిది కొంత ఆలోచించవలసినటువంటి స్థితి ఉంది. కుటుంబ ధనస్థానాల్లో శత్రుగ్రహాలైనటువంటి 2 గ్రహాల యొక్క కలయిక కుటుంబ సభ్యుల మధ్యని అనవసరమైనటువంటి విషయం వల్ల ఘర్షణ చూపిస్తుంది ఇక్కడ. అయితే ధనం మూలంగా వచ్చేటువంటి స్ట్రెస్ ఉంటుంది, అదే మూలంగా ధన ఆదాయం కూడా పెరుగుతుంది ఈ వారంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు మీరు ఏదైనా ఒక భూమి కానీ ఒక పొలాలు, తోటలు ఇటువంటివి కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ వారం మీరు కొనుగోలు చేసేటువంటి ఆస్తులకు సంబంధించింది ఏదైతే ఉందో అక్కడ కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని ఆంక్షలు ఉంటాయి, మనకు అవి తెలియవు. పైన చూసుకొని కొనేస్తూ ఉంటారు చాలామంది, కానీ అది చూస్తే కొన్ని జోన్స్లోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ వాటర్ రిలేటెడ్ అని, లేకపోతే ఇదంతా ఈ జోన్లో ఇంతకంటే ఎక్కువ కట్టకూడదని కొన్ని ఉంటాయి, అవి తెలియకుండా కొనేస్తూ ఉంటారు కొంతమంది. ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సంతాన సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క సంతానాన్ని ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడికో వేరే దేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పోటీల్లో చాలా చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో, అది ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, చాలా చక్కగా రాణించేటువంటి యోగం కనబడుతుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో వివాహం కోసం ఆ యొక్క ప్రయత్నం ఈ వారం సఫలీకృతం అవుతుంది. అలాగే పార్ట్నర్స్ చేసేటువంటి బిజినెస్లో ఎవరైనా కొత్త పార్ట్నర్స్ కోసం వెతికేటువంటి మీకు ఈ వారం మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్న ఉద్యోగంలో మార్పులు, ఆకస్మికంగా మార్పులు. మరొకటి ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో వ్యాపార కారకుడు లాభాధిపతి ఎవరైతే ఉన్నారో 2వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే వ్యాపార కారకుడు, వ్యాపార లాభాలకు కారకుడు 2వ స్థానంలో ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది, వ్యాపారాల్లో చక్కటి లాభాలను చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ వారంలో ప్రధానంగా మీరు ఏవైనా ఆధ్యాత్మికమైనటువంటి సేవా సంబంధించినటువంటి విషయాలలో మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, సేవా సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేయడము, తద్వారా కొంత దైవ సంబంధించినటువంటి అనుగ్రహం పొందడము, ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన శని, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి.
లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు గోవులకి క్యారెట్లు, బెల్లము సాక్షాత్ అమ్మవారి అక్కడ ఉందనేటువంటి భావనతో తినిపించండి. చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి మకర రాశి. రాశిలో కుజశని యొక్క సంబంధం కలిగి ఉంది. ఇది మకరం వారికి కొంత స్ట్రెస్ని ఇస్తుంది. ఎటువంటి స్ట్రెస్ అండి? ఉద్యోగంలో బాస్ నుంచి, చేసే వ్యాపారాల్లో ఎలాగైనా సరే లాభాలు సంపాదించాలనే స్ట్రెస్. అయితే ఇక్కడ ఎగ్జాల్టెడ్ కుజుడు ఉన్నాడు. కొన్ని కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, లేనట్లయితే కొన్ని విషయాల్లో కొన్ని బాధ్యతలు తీసుకోవడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా సూచించబడుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశినాథుడు ఎవరైతే మకరంలో రాస్యాధిపతి అక్కడే ఉండి అక్కడికి వచ్చి ఎగ్జాల్టెడ్ కుజుడున్నందుకు ఈ ప్రెజర్స్ ఒక ఎత్తు అయితే, మీకు ధన సంబంధించినటువంటి విషయంలో రెండవ అధిపతి రాశిలో ఉండడం అనేటువంటిది ఫైనాన్స్ మ్యాటర్స్ బాగానే ఉంటాయి. కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన స్థితి, ఒక లక్ష రూపాయలు వస్తుందంటే ఇంకో ₹1,00,000 ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, సర్వసాధారణంగా తృతీయాధిపతి అస్తంగత్వంలో ఉన్నప్పుడు మనం చేసే వేరే బిజినెస్లో ఉన్న సర్క్యులేషన్లో ఉన్న మనీని తీసుకొచ్చి వీళ్ళకి సర్దడం లాంటివి చేస్తూ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మనీ క్యాలిక్యులేషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారము మీరు ఏదైతే ఎప్పటి నుంచో ఒక భూమి కానీ, పొలం కావచ్చు, తోట కావచ్చు, లేదా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభిద్దాం అనుకునేటువంటిది కావచ్చు, అది ప్లానింగ్ దశ నుంచి ఏదైతే అనుకుంటారో అటువంటివి ఈ వారంలో మీకు యోగిస్తున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి సంతాన యోగం కలగనుంది అనేటువంటి శుభవార్తలు ఈ వారంలో వినడము. రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క రాజకీయ ప్రయత్నాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఒక చిన్న ఐడియాతో ఒక గొప్ప విషయాలను సాధించవచ్చు. కాబట్టి మనం ఈ రకంగా ప్లానింగ్ చేద్దాము, ఈ రకంగా ప్లానింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాము అనేటువంటి ఒక చక్కటి ఐడియాతో మీరు ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. అలాగే ఈ యొక్క వారంలో కొంత జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన ట్రేడింగ్స్ కావచ్చు, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో వాటి మూలంగా కావచ్చు, కొంత సడన్గా కొంత మంచి ఫలితాలు కనబడుతున్నాయి అటువంటి ట్రేడింగ్స్ ఇట్లాంటి విషయాల్లో మకరం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు మకరం వారికి. భాగ్యాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో, పెద్ద మొత్తంలో మీరు ఏదైతే బ్యాంక్స్ నుంచి రుణాలు పొందుదామని చెప్పి ప్లానింగ్స్ చేస్తూ ఉంటారో ఆ యొక్క రుణం సఫలీకృతం అవుతుంది. కాకపోతే కాస్త ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నము సఫలీకృతం అయ్యే యోగం కనబడుతుంది. కాకపోతే వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయండి. శని, కుజ, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి పిడికెడు బెల్లము, క్యారెట్లు, గ్రాసము ఈ 3 సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ గోవుకి తినిపించండి. మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రవి గురువుల యొక్క సంబంధం, అలాగే బుధుడు కూడా వచ్చి చేరాడు. ఎప్పుడైతే రవి గురువుల యొక్క సంబంధం ఉండి బుధుడు వచ్చి చేరాడో, కొంత బంధువర్గంలో లేనట్లయితే మిమ్మల్ని ఇష్టపడే వారి యొక్క ఒత్తిడి మూలంగా కొంత వివాహ సంబంధించినటువంటి విషయాలకు ఒప్పుకోవాల్సినటువంటి స్థితి వస్తూ ఉంటుంది. లేదా కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి మూలంగా కొన్ని సంబంధాల విషయంలో. అలాగే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, లేనట్లయితే కొన్ని సేవా సంబంధించిన వాటిల్లో నేను పాల్గొనాలి అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతుందో సఫలీకృతం అవుతుంది. కాకపోతే వ్యయస్థానంలో శనికుజ శుక్రులు ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే సహోదర వర్గానికి తండ్రికి
వీరిద్దరి మధ్యన చిన్న ఫ్లక్చువేషన్స్, చిన్న గొడవలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మీకు కూడా కొంత మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు కావచ్చు, నిత్యం చేసేటువంటి కొన్ని పనులలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి ముఖ్యంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఆన్లైన్లో మార్కెటింగ్ చేసేటువంటి వారికి, మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే రాహు యొక్క స్థితిని కనుక మీరు గమనించినట్లయితే, ఈ రాహువు చతుర్థ భావంలో ఉన్నాడు. కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా గృహము కొనుగోలు చేసుకోవాలి, లేనట్లయితే ఒక స్థలం కొనుగోలు చేసుకోవాలని చెప్పని ప్లాన్ చేసుకునేటువంటి వారికి ఈ వారం చాలా చక్కటి ఫలితాలు రానున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. గృహ, వస్తు, వాహన సంబంధించిన లాభాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క స్థితిని కనుక గమనించినట్లయితే వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మీకు అనుకోకుండా ఆకస్మికంగా కొన్ని కుదిరేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే పంచమాధిపతి రాశిచక్రంలో ఉండడం అనేటువంటిది, ఇది పర్టికులర్గా రవి గురువులతో సంబంధం కలిగి ఉండడం అనేటువంటిది కొన్ని రాజకీయ సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, రాజకీయ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనబడుతుంది. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే, ఎందుకంటే ద్వితీయాధిపతి అస్తంగత్వం చెందాడు. పంచమాధిపతి వచ్చి అస్తంగత్వ సంబంధించిన ప్రదేశంలో ఉన్నాడు. అష్టమాధిపతి కూడా అయ్యాడు అక్కడ. 2-11-5-8 కాంబినేషన్ అంటూ ఉంటాను ఎప్పుడు నేను. ఆ కాంబినేషన్ రాశిలో ఉండి చేరింది ఇక్కడ. కాబట్టి కొంత జాగ్రత్తగా డీల్ చేయాలి షేర్ మార్కెటింగ్ చేసేటువంటి వారు. కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ఉద్యోగాలు మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళాలనేటువంటి మీ ఆలోచన కొంతవరకు కార్యరూపం దాల్చేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు ఈ వారంలో దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయండి. దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర మరియు ఆదిత్య హృదయ పఠనం చేయండి. రవి, కుజ, శని మరియు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి గోధుమ రవ్వ మరియు గోంగూర ఎక్కువగా తినిపించండి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు వ్యయంలో ఉన్నాడు. ఎప్పుడైతే వ్యయభావంలో అస్తంగత్వంలో ఉన్నాడో, మీరు ముఖ్యంగా ఈ వారంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, నిగూఢంగా మూడో వ్యక్తికి తెలియకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో చూపిద్దాం అనుకుంటూ ఉంటారు. అక్కడే మీకు ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే నిగూఢ రాశుల్లో ఉన్నాడు రాశ్యాధిపతి వెళ్ళి. కాబట్టి ఈ నిగూఢంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించండి. అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళి విదేశీ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఉంటూ ఉంటుంది. కొన్ని అండర్ గ్రౌండ్స్లోకి వెళ్ళాల్సిన స్థితి, ఎందుకంటే కుంభరాశుల్లో ఉన్నాడు గురువు వెళ్ళి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ గురువు, రవి, శని, కుజ, ఇవి ప్రధానంగా మీకు కొంతవరకు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో మొదట్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత అది కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, సంతాన సంబంధించిన ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలీకృతం అవుతున్నాయి. మరియు ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయంలో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. కొంత ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా కొన్ని ధైర్యంగా చేసేటువంటి పనుల ద్వారా కూడా బాగుంటుంది. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన చిన్న వివాదాలు ఉన్నట్లయితే అవి తొలగిపోయి మీకు కొంతవరకు లాభం వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయనలో సందేహం లేదు. కాకపోతే దశమాధిపతి కాస్త అస్తంగత్వంలో ఉన్నాడు, ఇది గమనించాలి. కాబట్టి ఏంటంటే, లోకల్గా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగం కంటే ఇదేదో వ్యాపారం బాగుందేమో అనేటువంటిది కొంత వ్యాపారం వైపు ఆలోచనలు వెళ్తాయి. అలాగే ఇక్కడ రవి అంటే 6వ అధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో ఉన్నాడు. ఈ 12వ స్థానంలో ఉండడం అనేటువంటిది
మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఇది అని చెప్పి చూసినట్లయితే, ఈ షష్టమాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటాడో విదేశాల్లో ఉన్నటువంటి సహోదరులు కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కావచ్చు, మీరు కొంత మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టమ స్థానాధిపతి లాభస్థానంలో ఉండడము, ఆ లాభస్థానంలో కుజుడు శని ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే వ్యాపారాల్లో అధిక లాభాల కోసం చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కొంత స్ట్రెస్కి గురి చేస్తుంది మీకు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ సంబంధించినవి కొన్ని లీలలు కావచ్చు, దైవ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కొంత స్ట్రెస్ ఫ్రీ అవ్వడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు చాలా బాగుంది. రైతుల విషయంలో రైతులు కనుక ఈ వారంలో ముఖ్యంగా మీరు చేసేటువంటి కొత్త ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే చతుర్థాధిపతి నిగూఢ రాసుల్లో ఉన్నాడు, కొత్త ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి వీలైతే. అలాగే గోవుకి క్యారెట్లు, బెల్లము మరియు వాటిని తినిపించండి. మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాల్లో నూనెని దానంగా ఇవ్వండి. అంటే దీపారాధన కోసం వాడుకోవడానికి నూనెని దానంగా ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. అదేమిటి అంటే, ఎప్పుడూ కూడా గోచార ఫలితముల కంటే కూడా మన జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. ఎందుకంటే మనం కృతజన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మన జన్మజాతక సంబంధంగా ఉంటుంది. మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన జన్మజాతకంలోనే సంబంధం కలిగి ఉంటాయి. మన జన్మజాతకాన్ని అసలు ఎలా చూసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే, మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని, నెల, సంవత్సరము మరియు సమయాన్ని తీసుకొని, ప్రదేశాన్ని కూడా, ఇక్కడ ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనటువంటిది, తీసుకొని జాతక చక్రాన్ని నిర్మిస్తారు. నిర్మించి ఏ లగ్నం మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం నడుస్తుంది, ఏ నక్షత్రం గడుస్తుంది ఆ రోజు, ఆ నక్షత్రం ఎంత గడిచింది, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, ఏ లగ్నం అయితే మీకు నడుస్తుందో జన్మించినప్పుడు ఆ లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క స్థితి వల్ల మీకు కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ అంతర్భుక్తి ఏదైతే నడుస్తుందో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అవి ఎంతవరకు సహకరిస్తున్నాయనేటువంటిది చూడాలి. అంటే ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్ కోసం విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నాడు. కొంతమందికి చూడండి ఫెయిల్ అవుతూ ఉంటుంది, వెళ్ళి అయ్యో ఈ ట్రిప్ ఫెయిల్ అయిందని, అయ్యో ఏదో ప్రాబ్లం వచ్చిందని అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మీ జన్మజాతకంలో ఆ యొక్క విదేశీ సంబంధించినటువంటి యోగం ఎంతవరకు మీకు ఫలిస్తుంది, దానికి ఏదైనా చిన్న దానాలతో, చిన్న స్తోత్రాలతో ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి దాంతో కూడా మనం తొలగించుకోవచ్చు. పెద్దగా ఏవో లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు, మరొక వ్యక్తి ఇంటి నిర్మాణం ప్రారంభిద్దాం అనుకున్నారు, మరొక వ్యక్తి మానసికంగా మాటిమాటికి ఇబ్బంది పడుతున్నాడు, ఇంకో వ్యక్తికి మాట్లాడితే వివాహ సంబంధించిన విషయాలు కుదరకపోవడము, లేదా వివాహమై కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడం, లేదా వ్యాపారంలో కావచ్చు అనేకమైన గొడవలు కావచ్చు, కోర్టు కేసెస్ కావచ్చు, లేదా బాగా కలిసి వచ్చేటువంటిది కూడా ఉంటుంది. ఒక్కోసారి ప్రతిసారి మైనస్సే కాదు, బాగా కలిసి వచ్చే యోగం కూడా ఉంటుంది. ఆ రకంగా మీ జన్మజాతకంలో ఇప్పుడు ఏమైనా బాగా కలిసి వచ్చే యోగం ఉందా, నేను ఒక వ్యాపారం చేసినట్లయితే అనేటువంటి అన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. అవి మీరు పుట్టినటువంటి సమయాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటిది మన జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి. ఎవరికి వారికి అది ఇండివిజువల్గా ఉంటుంది. వారి కుటుంబ సభ్యులతో కొంత ఇంటర్లింక్ ఉంటుంది. అంటే తండ్రికి ఈ సమయంలో ఈ జాగ్రత్త, తల్లికి ఈ సమయంలో ఈ జాగ్రత్త, సహోదరులతో ఈ సమయంలో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీ యొక్క వృత్తిలో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటివి కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం కలగవచ్చు, ఏమండి మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైనప్పుడు ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, దిన ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అని మీకు సందేహం కలగవచ్చు.
ఇక్కడ జ్యోతిషాస్త్రం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. జన్మజాతకము, గోచారము. ఈ గోచారము అనేటువంటిది బయట ఉన్నటువంటి పరిస్థితులు లాంటిది, కాలము వంటిది గోచారం అనేటువంటిది. అంటే ఉదాహరణకి మనము ఒక పని చేద్దాం అనుకుంటున్నాం, ఏదో ఊరెళ్ళి ఆ ఊరికి వెళ్ళడానికి టికెట్స్ సరిగ్గా బుక్ అవ్వకపోయినా వెళ్ళలేం మనం. సమయానికి ట్రైనో బస్సో ఫ్లైటో సరిగ్గా దొరకకపోతే వెళ్ళలేం. మనం సిద్ధంగానే ఉన్నాం వెళ్ళడానికి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇలా పని చేద్దాం అనుకుంటున్నాను. కానీ ప్రయాణం చేసేటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో సరిగ్గా లేకపోయినా సరైన సమయానికి వెళ్ళాం. ట్రైన్ లేట్గా వెళ్ళింది లేదా ఫ్లైట్ లేట్గా ఉంది, సమయానికి చేరుకోలేము. అలా కాకుండా ఆ సమయానికి సరిగ్గానే ఉన్నాయనుకోండి, మనం అనుకుంటాం వెంటనే వెళ్ళిపోతాం. అంటే ఏమిటి, మనం ఏదైనా పని చేయాలనుకుంటే మనతో పాటు మన సరౌండింగ్స్ కూడా మనకి సహకరిస్తున్నట్టుగా ఉంటేనే మనకు ఎలా పనికొస్తుందో, మనకు ఎలా అయితే పని జరుగుతుందో, అదేవిధంగా ఈ సరౌండింగ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అలాగే గోచారం కూడా ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి. ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిని మనం గోచార ఫలితాల్లో చెప్పుకుంటున్నాం. మీ జన్మజాతక ఫలితాలు ఒకటైతే ఈ గోచారం రెండు, ఈ రెండు సరిగ్గా సమానమైనటువంటి వీటిల్లోకి వస్తున్నప్పుడు మీకు మంచి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అంటే అలాగా మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. మీకు ఉదాహరణకి చక్కగా ధనయోగం జరుగుతుంది మీ జన్మజాతకంలో. ఇప్పుడు గోచారంలో కూడా ధనయోగం ఇచ్చేటువంటి గ్రహాలు మూవ్ అవుతున్నాయి, అప్పుడు బాగా త్వరగా వస్తుంది మీకు. అలా కాకుండా మీ జన్మజాతకంలో నడుస్తుంది కానీ గోచారం అంత గొప్పగా లేదు, అప్పుడు కొంతవరకే వస్తూ ఉంటుంది. అలా కాకుండా గోచారం మీ జన్మజాతకంలోనే పూర్తిగా డౌన్, గోచారంలో కూడా పూర్తిగా డబ్బులు ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో బలాన్ని పుంజుకోలేదు, అప్పుడేం జరుగుతుంది అంటే మీకు ఇవాళ ఇస్తా అన్న వ్యక్తి నెలకిస్తూ ఉంటాడు డబ్బులు. అప్పుడు ఏం చేయాలి, మరి ఎందుకు తెలుసుకుంటున్నాం, ఎందుకంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి. జ్యోతిషాస్త్రం ఎటువంటిదంటే ఒక మార్గాన్ని చూపించేటువంటిది, ఒక టార్చ్ లైట్ లాంటిది, ఒక యూటర్న్ బోర్డ్ లాంటిది. అంటే నువ్వు ఇలా వెళ్ళు, ఈ దిశలో వెళ్ళు, ఈ దిశలో వెళ్తే నువ్వు చేరుకుంటావు. మన లొకేషన్ మనం టైప్ చేస్తాం చూసారా, నేను ఇక్కడికి వెళ్ళాలంటే అలాగాని ఈ రూట్లో వెళ్తే నువ్వు చేరుకుంటావు అని చెప్పేదే జ్యోతిషాస్త్రం. అలాగే ఇక్కడ నువ్వు టార్చ్ చేసుకొని వెళ్ళు, లేకపోతే ఇక్కడ నీకు ఫలానా ఇది ఉంది అని చెప్పేటువంటిది. అదేవిధంగా ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఆ యొక్క ఇబ్బందిని ఏ గ్రహ ఆరాధన చేస్తే నీకు ఆ గ్రహం యొక్క సహకారం లభిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా జ్యోతిషాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే గ్రహాలు మీ మీద ఏదో కక్ష కట్టాయి, లేకపోతే మిమ్మల్ని ఏదో హింసిస్తున్నాయి, మీ మీద ఏదో పగతో ఉన్నాయి, ఇలా చేస్తున్నాయని కాదు. ఆ యొక్క గ్రహం యొక్క అనుగ్రహం నాకు కలగటం లేదు, గ్రహం యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మీ ఇంటికి కుళాయి వస్తూ ఉంటుంది, వాటర్ వస్తూ ఉంటుంది, ఒక 2 రోజులు రాలేదు, వాటర్ మీ మీద కక్ష కట్టినట్ట, వాటర్ రాలేకపోతున్నందుకు మీరు ఇబ్బంది పడుతున్నట్ట. అప్పుడు ఆ వాటర్ తెచ్చేవాడికి బాబు నీకు దండం నన్ను వదిలే అంటారా, బాబు ఎలాగైనా రోజు తీసుకురానైనా అంటారా. అంటే ఏంటంటే ఇక్కడ గ్రహాన్ని అర్థం చేసుకునే విధానాన్ని అర్థం చేసుకుని వాటిని కనుక ఆరాధించగలిగితే భగవంతుడే గ్రహ రూపంలో మరొక రూపం అది, అందులో కూడా భగవంతుడు ఈశ్వరుడి యొక్క స్వరూపమే. కాబట్టి ఈ రకంగా చేసుకుంటూ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ యొక్క భగవత్ అనుగ్రహం, లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.